హరే కృష్ణ. ఈరోజు మన మందిరాన్ని హరే కృష్ణ ఆశ్రమాన్ని దర్శించడానికి ఒక ముఖ్యమైనటువంటి అతిథి వచ్చారు. వారే ఎవరో కాదు, మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక రికార్డును సృష్టించినటువంటి మన పతంజలి శ్రీనివాస్ గారు అరకు గ్రామంలో సుమారు 21,000 మంది విద్యార్థులను ఏకం చేసి 108 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలు చేసి వాళ్ళందరి పిల్లలందరితో కూడా చేయించి ఒక రికార్డును సృష్టించినటువంటి మన పతంజలి శ్రీనివాస్ గారు హరే కృష్ణ సత్సంగ ఆశ్రమాన్ని దర్శించారు. అయితే మనం ఇస్కాన్ కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ట్రైబల్ ఏరియాలో ఇండియన్ ట్రైబల్ కేర్ ట్రస్ట్ ద్వారా ట్రైబల్ ఏరియాల్లో ప్రచారం చేస్తుంది. లంబసింగు, జీమాడుగుల, పాడేరు, అరకు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా. అయితే ఈరోజు ఆయన కూడా అరకు ప్రాంతంలో సంచరించి ఎంతోమంది విద్యార్థులకు యోగా యొక్క గొప్పతనాన్ని పరిచయం చేసి మన భారతీయ సంస్కృతి యొక్క యోగ విధానాన్ని అందరికీ పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా వారిని నేను పరిచయం చేస్తున్నాను. సో దయచేసి పతంజలి శ్రీనివాస్ గారు ఒకసారి మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. హరే కృష్ణ. నేను ఈ మన రాజమహేంద్రవరం ఇస్కాన్కి కనెక్టెడ్ డిఓటి. అయితే నా సేవ మీ అందరికీ తెలిసిన విధంగానే ఉంటుంది. నేను ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నన్ను అంటారు 59 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈ వయసులో ఎలా ఇంత ఎనర్జెటిక్గా ఎలా చేయగలుగుతున్నారని. నాకు మొదటి నుంచి కూడా శ్రీ ప్రభుపాదుల వారే నాకు స్ఫూర్తి. ఆయన చరిత్ర నేను చదివిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత 70 సంవత్సరాల వయసులో అంత చలిలో లండన్లో అక్కడ చేతులు గడ్డగట్టిపోయే చలిలో వారు మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఎంత చైతన్యమైందో అదే చైతన్యంగా మరి ఈరోజు ప్రపంచ రికార్డు నేను స్థాపించడం గిరిజన బిడ్డలు వారు నెలకొల్పిన ఈ రికార్డు శ్రీ ప్రభుపాదుల వారికే అంకితం. వారిచ్చిన స్ఫూర్తే, ఆ స్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నాను. ఇలాగే ముందుకు వెళ్తాం. అలాగే అనకాపల్లి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం అద్భుతంగా ఉంది. మరి దీన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. అనకాపల్లి ప్రాంతంలో ఉన్న మా శిష్యులందరితో కలిసి ఒకసారి ఇక్కడ కార్యక్రమం చేద్దాం తప్పకుండా. ఈ ఆలయం ఒకే ఒక వ్యక్తి ఇక్కడ కూడా ప్రభుపాదుల వారి స్ఫూర్తి అంటే అలానే ఉంటుంది. మన ప్రభుజీ చాలా అద్భుతంగా ఒక్క వ్యక్తి ఇంత నిర్మాణం ఇది చూసిన తర్వాత నాకు కూడా వీరు చూసినా కూడా ఒక స్ఫూర్తి వచ్చింది. తప్పకుండా మేమందరం కలిసి ముందుకు వెళ్తాం. అలాగనే ఏజెన్సీలో చైతన్యంలో కూడా ప్రభుపాదుల వారి ఆశీస్సులు లభించాయని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.